చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, స్వీట్స్, మిల్క్ షేక్స్ వీటన్నిటిలో యూస్ చేసే చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలామందికి ఇష్టం కదా. నాకైతే చాలా ఇష్టం అండి. మరి అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఎప్పుడన్నా చూసారా? అది ఒక చెట్టుకు కాస్తుందండి. మీరు ఎప్పుడన్నా చూసారా కోకో చెట్టని? పదండి చూపిస్తా, తోటకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి, ఇది మన కోకో ప్లాంట్. ఈ చెట్టు చూసారా? ఇది చాలా పెద్ద చెట్టు ఏం కాదు, చిన్న చెట్టే. ఈ చిన్న చెట్టుకి చక్కగా దాని ట్రంక్కే చూడండి ఎంత బాగా వచ్చాయో. లైన్గా స్కూల్ పిల్లలు ఉంటారు కదా, అట్లా చిన్నది, కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, అదిగోండి ఇంకొంచెం పెద్దది, మొత్తం లైన్గా వచ్చాయి. అసలు చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి మనకు చిన్న సైజు బొప్పాయి కాయ ఉంటుంది కదా, అంత సైజు వస్తాయండి. అవి కలర్ కూడా పండితే కలర్ చేంజ్ అయిపోతాయి. వీటి టెంక పైన టెంక గట్టిగా ఉంటుంది. ఆ టెంకను పగలగొడతాము, లేదంటే షార్ప్ చాకు ఉంటే దాంతో కట్ చేయొచ్చు. ఈ ఆకు కూడా చూడండి, సేమ్ ఆ ఫ్రూట్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో, కోకో ఫ్రూట్ ఆ షేప్లో ఉంది. మంచి డార్క్ కలర్తో మన అరచేతి కన్నా పెద్దగా ఉంది ఆకు. ఇదండి చెట్టు పెద్ద చెట్టు ఏం కాదు, చిన్న చెట్టుకే మంచిగా వచ్చాయి కాయలు. ఇది వచ్చేసి చిన్న సైజు బొప్పాయి కాయ ఎంత ఉన్నాయి. పండితే ఇలా ఉంటాయి కలరు. వీటిని కోసి కట్ చేసి లోపల విత్తనాలు ఎలా ఉంటాయంటే మనకు బాగా పండిన కాకరకాయ తెలుసు కదా మీకు, ఆ కాకరకాయలో ఉన్నట్టుగా ఉంటాయి జిగటగా ఆ గింజలు. అయితే వైట్ కలర్లో ఉంటాయి. ఈ గింజలను తీసి ఒకరోజు నైట్ అంతా అలానే ఏదైనా క్లాత్ కప్పి పెడతారు. అప్పుడు అది ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా ఒక 1 వీక్ లేదా 10 డేస్ బయట ఆరబెడతారు. తర్వాత వీటిని లైట్గా రోస్ట్ చేస్తే వాటిపైన పొట్టంతా కూడా మనకు పల్లి పొట్టులాగా వెళ్ళిపోతుంది. అప్పుడు వీటిని మార్కెట్కి వేస్తారు. మనం ఇలా పౌడర్ చేసుకొని దీంట్లో లైట్గా షుగరు బటర్ వేసుకుంటే ఇంకా ఏముంది, ఫుల్ ఎంజాయ్. మిల్క్ షేక్స్లో, కేక్స్, చాక్లెట్స్ మనం హ్యాపీగా మనకు కావాల్సిన రెసిపీని మనం హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఈ కోకో గింజల్ని పౌడర్ చేసి వీటితో మనకి ఇష్టమైన ఈ రెసిపీస్ చాక్లెట్స్ మీకు చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.